గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బ్లమ్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని వ్యాలెట్ తోటి ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను బ్లమ్ యొక్క ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేశాను. స్క్రోల్ చేస్తే ఇక్కడ 10 hours బ్యాక్ ఒక అప్డేట్ అనేది ఇచ్చారండి. అదేంటి అని అంటే జూలై 15, 2024 నుంచి జూలై 16, 2024 ఉదయం 2 గంటల వరకు, అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 2 గంటల వరకు బ్లమ్ అప్లికేషన్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ మైనింగ్ బాట్ అది వర్క్ అవ్వదు, ఆఫ్లైన్కి వెళ్తుంది అనేసి చెప్పారనమాట. దానికి రీజన్ సమ్ కొత్త ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేస్తున్నాము, సిస్టమ్ మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది అని చెప్పారు. దాని తర్వాత ఈరోజు మార్నింగ్ బ్లమ్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ కొత్తగా ఒక వ్యాలెట్ అనే ఆప్షన్ అనేది యాడ్ అయిందనమాట. సో ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్ అనే ఆప్షన్ యాడ్ అయింది. సో ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ని మనం మన అకౌంట్ అనే దాన్ని వెరిఫై చేసుకోవడానికి ఈ వ్యాలెట్ అనే దాన్ని ఖచ్చితంగా మనం కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి బ్లమ్ అనేది ఏదైతే ఉందో టెలిగ్రామ్ మైనింగ్ అనేది, సో బ్లమ్ టోకెన్ మనకు టెలిగ్రామ్ లేదా టాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ టాన్ వ్యాలెట్ మీద, అంటే టాన్ బ్లాక్ చైన్ మీద లిస్ట్ అవ్వబోతుందండి. సో దాని మీద బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు మనం మన ఈ బ్లమ్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని మనం టాన్ వ్యాలెట్తో కనెక్ట్ చేసుకోవాలండి. టాన్ వ్యాలెట్ తోటి, లేకపోతే టెలిగ్రామ్ వ్యాలెట్ తోటి, లేకపోతే టాన్ కీపర్ అనేటటువంటి ఇంకొక టెలిగ్రామ్ అప్లికేషన్, టాన్ అప్లికేషన్ ఉంటుందండి, దాంతోనైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో వ్యాలెట్, ఆ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు మొత్తం చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఒకటి ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనేసి ఆప్షన్ ఉంది. దాని కింద టాన్ కీపర్, మై టాన్ వ్యాలెట్, టాన్ హబ్, డి వ్యాలెట్, బిట్గెట్ వ్యాలెట్ అనేసి ఈ విధంగా చాలా ఇచ్చారనమాట. సో మీరు దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చండి. ఇది ట్రస్టెడ్ ప్రాజెక్టే బ్లమ్ అనేది. సో అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మీ దగ్గర టెలిగ్రామ్ వ్యాలెట్లో ఫండ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు టాన్ కీపర్ అనేది ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ టాన్ కీపర్ వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేసి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అనేది ఇచ్చుంటాను. దాని ప్రకారం మీరు టాన్ కీపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసుకొని టాన్ కీపర్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు మేము టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికే కనెక్ట్ చేసుకుంటాము అని అనుకునే వాళ్ళు జస్ట్ ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ ఇలా పడిన తర్వాత ఇక్కడ మనకి కనెక్ట్ వ్యాలెట్ అనేసి కింద ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, దాని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ అయిపోయిందండి. కనెక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా టాన్ వ్యాలెట్ జస్ట్ వెనక్కి వచ్చేసింది. ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ, లేకపోతే ఇంకోసారి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనేసి దాని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను, చూద్దాం ఏమొస్తుందో. సో మళ్ళీ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నానండి. సో బ్లమ్ నౌ కనెక్టెడ్ అనేసి క్లియర్గా వచ్చింది చూడండి. సో ఇలా వచ్చింది అని అంటే మీ వ్యాలెట్ అనేది, మీ బ్లమ్ అనేటటువంటి మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అయినట్టే అన్నమాట. సో దాని తర్వాత ఆటోమేటిక్గా పేజ్ అనేది ఇలా మూవ్ అవుతుందండి. ఇలా మూవ్ అయ్యేసి యాక్టివ్ అని పడుతుంది అనమాట ఇక్కడ. సో మనం ఆల్రెడీ టాన్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసుకున్నాము అనేసి ఇక్కడ క్లియర్గా సింబల్ అనేది చూపిస్తుంది అనమాట. సో దీంతోపాటు ఇప్పుడు కొత్తగా చాలామంది ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళు టెలిగ్రామ్ వ్యాలెట్ అనే దాన్ని కొత్తగా క్రియేట్ చేసుకుంటుంటారండి. సో టెలిగ్రామ్ వ్యాలెట్ లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్, సో వీటిని క్రియేట్ చేసుకునే వాళ్ళకు ఏం జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా
స్టార్టింగ్ నుంచి వెరిఫికేషన్ అడుగుతుందండి. అదేంటి అంటే వెరిఫై వయా ఈమెయిల్ అనేసి అడుగుతుంది, లేకపోతే మాన్యువల్ అనేసి వెరిఫై కాదు, బ్యాకప్ వయా ఈమెయిల్ అనేసి ఒక ఆప్షన్ అడుగుతుంది, లేకపోతే బ్యాకప్ వయా ఈమెయిల్ అనేసి ఇంకొక ఆప్షన్ అడుగుతుంది. సో ఎవరికైతే ఈమెయిల్ అనే దాని మీద మీరు క్లిక్ చేస్తారో, క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. సో ఆ ఓటీపీ అనే దాన్ని మీరు తీసుకొచ్చేసి టాన్ వ్యాలెట్ లేకపోతే టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాంట్లో ఎంట్రీ చేస్తే మీ టెలిగ్రామ్ వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అలా కాకుండా ఈమెయిల్కి ఎవరికైతే ఓటీపీ రావట్లేదో, అలాంటి ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు బ్యాకప్ వయా మాన్యువల్ అనేసి ఆప్షన్ ఉంటుందండి. MANUAL మాన్యువల్ అనేసి మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు 24 వర్డ్స్ పాస్ఫ్రేజ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ 24 వర్డ్స్ పాస్ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు మీ డైరీలో ఇమీడియట్గా రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఐ సేవ్డ్ మై పాస్ఫ్రేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అంటే మీ దగ్గర ఉన్నటువంటి 24 వర్డ్స్ పాస్ఫ్రేజ్లో నుంచి ఒక 4 క్వశ్చన్స్ అనేది అడుగుతుంది అనమాట మీ వ్యాలెట్ అనేది క్రియేట్ అవ్వడానికి. ఆ 4 క్వశ్చన్స్ ఏంటి అని అంటే మీకు ఇచ్చినటువంటి పాస్ఫ్రేజ్లో 2వ పదం ఏంటి, 7వ పదం ఏంటి, 10వ పదం ఏంటి, 11వ పదం ఏంటి, ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి వర్డ్స్ ఏ అయితే ఉన్నాయో 24 వర్డ్స్లో నుంచి వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏ అయితే ఉన్నాయో వాటికి ఆన్సర్లు అనేవి సెలెక్ట్ చేసుకుంటే మీకు టెలిగ్రామ్ వ్యాలెట్ కానీ టాన్ కీపర్ వ్యాలెట్ కానీ క్రియేట్ అవుతుంది. ఇది న్యూ యూజర్స్ కోసం, అంటే ఇప్పటివరకు టెలిగ్రామ్ వ్యాలెట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ కోసం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. సో ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకొని ఉంటుంటే డైరెక్ట్గా ఏం లేదు, కనెక్ట్ అయిపోయి తర్వాత ఇక్కడ ఈ యాక్టివ్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో ఆ యాక్టివ్ అనే ఆప్షన్ వచ్చే వరకు 2-3 సార్లు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ వ్యాలెట్ అనేది మీకు కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ వ్యాలెట్ కనెక్షన్లో ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో టాన్ కనెక్ట్ అనేసి అది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఈ బ్లమ్ వ్యాలెట్ కనెక్ట్ అనేటటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మనకి మేబీ ఈ టాన్ వ్యాలెట్కి మనం కనెక్ట్ చేసాం కాబట్టి ఇవి 2 రాలేదేమో అనుకుంటా, లేకపోతే ఈ నెక్స్ట్ రెండింటి గురించి ఏదన్నా అప్డేట్ వస్తే మీకు తెలియజేస్తానండి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.